So
వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. మేము సరి చేసుకుంటాం ప్రభు, మా జీవితాలు మేము సరి చేసుకుంటాం. ఈరోజు ప్రభు దినాన నీ సన్నిధిలో మేము కూర్చొని నేను స్తుతించి నిన్ను మహిమపరుస్తున్నాను ఆరోగ్యకరంగా అంటే ఇది నీ కృపనే ప్రభువా. ఇంకను నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి అయ్యా. మీరు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా తండ్రి. అయ్యా మీరు సహాయం నాకు చేయండి అయ్యా. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి తండ్రి. నేను సరి చేసుకుంటాను, నేను దిద్దుకుంటాను, నీ కోసం నేను బ్రతుకుతాను తండ్రి. నీ సాక్షిగా నిలబెట్టుకోయాని ప్రతి ఒక్కరు కూడా అందరికీ ప్రార్థన చేయాలి. అందరూ కూడా ఇది ప్రార్థన సరే ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఇంతవరకు బ్రతికించిన నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజు నేను బ్రతుకునంటే కారణం నీవే, నేను చక్కగా గలవెత్తి నిన్ను స్తుతిస్తున్నానంటే కారణం నీవే. అందరూ ఎవరో మట్టికి మన్నైపోయిన వారు ఎందరో పార్టీ పెట్టొచ్చినాం తండ్రి. అయితే మమ్మల్ని అయితే మీరు ప్రత్యేకంగా మీరు పిలిచిన దేవుడు, మీరు రక్తమించి కొన్న దేవుడు, నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టుకున్నావు. నిన్ను బట్టి స్తోత్రాలయ్యా, వందనాలయ్యా తండ్రి. గతించిన రోజులలో జీవించినట్టుగా మేము జీవించక మీకోసం ఇంకను పనిచేయడానికి తండ్రి, ఇంకను ప్రభు గతించిన విషయాలు మేము జ్ఞాపకం చేసుకోక మీకోసం నూతనంగా మేము ప్రభు నిర్మించబడి నూతనంగా మేము ముందుకు సాగినట్టుగా, నూతన ఉద్యోగంతో మేము ముందుకు సాగినట్టుగా అయ్యా మీరు మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా మీరు మాతో మాట్లాడితే మా జీవితాలు ధన్యకరంగా ఉంటాయి తండ్రి. నిజంగా మీరు మాట్లాడితే నేను బ్రతుకుతాము తండ్రి. నీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట వల్ల మనుషుడు జీవిస్తాడని ఉంది కదా తండ్రి. నిజంగా మీరు మాట్లాడండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయండి. మన మధ్యలో ఉన్నటువంటి ప్రేరేపించబడిన ప్రార్థన చేస్తారు. వాక్య భాగం చేయడం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి యేసయ్యా, నీకే